నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. ఉద్యోగ కార్మికులకు హాని చేసే లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాటం ఆగదు. కార్మిక కర్షక సంఘాల హెచ్చరిక. పార్టీలకు అతీతంగా రాష్ట్రమంతా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో తేనెటీగల పాత్ర కీలకం. ప్రపంచ తేనెటీగల దినోత్సవ కార్యక్రమంలో భీమవరం ఎంపీడీఓ మురళీ గంగాధర్రావు. కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాది అని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు ఆర్యవేశ కళ్యాణ మండపం నందు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రాజశేఖరం మాట్లాడుతూ ప్రభుత్వం దాతల సహకారంతో పంట కాలువల ప్రక్షాళన చేపట్టి ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ట్రిబుల్ చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ రాజశేఖర్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కొత్త నాగబాబు, ఆకివీడు కాళ్ల మండలాల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, జీవీ నాగేశ్వరరావు, కొత్తపల్లి నాగరాజు, గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, బొల్లా వెంకట్రావు, గంధం ఉమా, తోట ఫణిబాబు, బి సరళ, కె రూత్కళ, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఎక్కడా కూడా నిధులతో కాకుండా 170% ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన చెప్తే సిఎస్ఆర్ గ్రాంట్లు అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, అందరినీ కూడా మోటివేట్ చేసి, నాకు తెలిసింది కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని దండినట్టుగా సిఎస్ఆర్ నిధులు కానీ దాతలను కానీ మరి ప్రోత్సహించి ఉండరు. ఈ రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గం దాంట్లో నెంబర్ 1 నియోజకవర్గం ఖచ్చితంగా మనం చెప్పవాలి. ఎందుకంటే స్కూల్స్ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 34 హై స్కూల్స్ ఉన్నాయి. 90% హై స్కూల్స్ ఆల్రెడీ దాతలతో బిల్డింగ్లు కట్టడం కానీ, అందులో మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ అన్ని స్కూల్స్కి ఆల్రెడీ ఆయన చేశారు 1 yearలో. అలాగే హాస్పిటల్స్, నేను ఇప్పుడు వస్తుంటే ఆకివీడి కాలగొట్ట వస్తుంటే డ్రైన్స్ అవుతున్నారు. అది కూడా రైతులు సహాయంతోనే. నాకు తెలుసుండి ప్రాజెక్ట్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓఎన్ఎం గ్రాంట్ 2 కోట్లు మాత్రం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అది మన గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఒక గురపటెక్కడ తీసిన పాపాన పోలేదు గత ప్రభుత్వం. మరి 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన కోడికలు తీయటం అంటే ఇంచుమించుగా 30-40 కోట్లు అవుతుంది. ఈ నియోజకవర్గంలో అంత ఖర్చు అవుతుంది. అలాంటిది మరి ట్రిబుల్ గారి ప్రోత్సాహంతో కాలువలకు బాగు చేస్తున్నారు. అభివృద్ధి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం కొన్ని అలవాట్లు పడిపోయి ఉంటాం. మన ఇల్లు చక్క పెట్టుకుంటాం తప్ప మన ఇంట్లో ఉన్న చెత్తని పక్కింట్లో అయినా చూస్తాం. అది మానవ సహజం. జనరల్గా అందరూ కూడా అలాగే ఆలోచిస్తాం. కొన్ని అలవాట్లు పడినప్పుడు ఈ కొత్త డెవలప్మెంట్ విషయంలో జీర్ణించుకోవడం కష్టం. కానీ మనం అలవాటు పడాలి. ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక ప్రభంజనం, మనందరికీ తెలుసు. ఆ రోజు 1982 మార్చి 29న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన ముహూర్త బలం ఈ రోజుకి కూడా మరి ఎంతో మంది దుష్ట శక్తులు కానీ, చాలా మంది పార్టీని లేకుండా చేద్దామన్న వ్యక్తులు ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. కానీ పార్టీని మట్టికి ఏమీ చేయలేని పరిస్థితి. దానికి ఒకే ఒక కారణం మీ అందరూనే కార్యకర్తల బలమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పునాదులు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉన్న పరిస్థితి, చాలా మంది 82లో పార్టీ పెట్టినప్పుడు చాలా మంది పెద్దలు ఈ రోజు కూడా ఉంటారు. ఉండి నియోజకవర్గం ఎక్కడో ఉంటుందని, కానీ మేము చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు చూస్తాం. కానీ ఇప్పటికే ఉండి నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే టాప్ లో ఉంది. ఎందుకంటే మనం
ఏదైతే కార్యక్రమాలు మనకి చేస్తానని గత ఎన్నికల్లో నేను దాదాపుగా 4 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి పరిశీలకులుగా ఉన్నాను. అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు, అనేక కష్ట నష్టాల మధ్య గతంలో అధికారం లేనప్పుడు మనకి ఇక్కడ శాసనసభ్యుడిగా జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు ఉన్నప్పుడు అనేక బాధలు పడుతూ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారకుండా ఇక్కడ కార్యకర్తలకు అండగా ఉండడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని శాసిస్తూ పోరాటం చేసిన రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలంతా కూడా ఇక్కడ నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇచ్చిన మరుక్షణం ఇక్కడ ఇంతవరకు లేని విధంగా దగ్గరగా 60,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిపించుకున్నాం. ఆయన ఎన్నికల ప్రచారంలో మనకు గ్రామాన నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా ఆయన 6 నెలల్లోనే ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు మన రఘురామకృష్ణరాజు గారు. మీరు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా వస్తే మీరు దూరంగా ఉంటారు, అలాగా త్రిపురారి గారి దగ్గర కూడా ఆ టైప్ లో చూస్తారు. మీరు అలా చూడద్దు. దయచేసి మీరు వెళ్ళండి. మీరు చిన్న కార్యకర్త కూడా ఆయన ఇంటికి వెళ్ళండి, మీ సమస్యలు చెప్పండి. ఆయన చాలా క్లారిటీగా మీకు చెప్తాడు. అన్ని కూడా ప్రతిదీ ఆలోచిస్తాడు ఆయన. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా. మీరు ఇళ్ళగాడికి వచ్చి మా పని అవ్వలేదు, ప్రసాద్ చేయలేదు, లేదా వెంకట్రావు చేయలేదు, ఈ గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి. ఈ మాతో చెప్పండి, కానీ ఆయన దగ్గర డైరెక్ట్ గా వెళ్ళిపోండి. మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఆయన చెవులో పెట్టండి మీ యొక్క సబ్జెక్ట్ ని. కానీ ఒక్కసారి వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ చెప్పండి. ఒకేసారి 4-5 సబ్జెక్టుల మట్టికి ఆయన చెప్పకూడదు. ఆ సబ్జెక్ట్, మీరు చెప్పిన సబ్జెక్ట్ ని మీరు బయటకు వచ్చి లోపు క్లియర్ చేసి పంపుతాడు ఆయన. ఇది మట్టికి మీరు అందరూ అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ గ్రామ సమస్యలు అవనే, వ్యక్తిగత సమస్యలు అవనే, ఏదైనా సరే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరేంటంటే మనం ఒక ఐకాన్ చూసి మనం భయపడిపోయి దూరంగా ఉంటున్నాం. అలా కాదు. మీరు ఆయన మనస్తత్వం తెలుసున్న ఒక్కసారి వెళ్ళి మాట్లాడితే మీకు అన్ని పనులు అయిపోతాయి. కింద మీరు ఒక్క నిమిషం ఆలోచించి ఆయన దగ్గరికి వెళ్ళండి. నా మాట నన్ను దయచేసి మీరు అందరూ. ఉద్యోగ కార్మికులకు హాని చేసే లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాటం ఆగదని కార్మిక కర్షక సంఘాలు హెచ్చరించాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన మంగళవారం జరగాల్సిన సమ్మెను కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయని, జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరపాలని నిర్ణయించాయని అన్నారు. దేశంలో కష్టజీవులు, కార్మికులు, ఉద్యోగులపై మోడీ ప్రభుత్వం యుద్దం ప్రకటించిందని, దానిని లేబర్ కోడ్ల రూపంలో ప్రజలపై రుద్దుతుందని అన్నారు. సంఘాలు పెట్టుకోవడంలో, కనీస వేతనాలు సాధించుకోవడంలో, పని భద్రతను తెచ్చుకోవడంలో ఉన్న చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తేవడం దుర్మార్గమని అన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా రూపొందించిన లేబర్ కోడ్ రద్దయితే తప్ప సమస్య పరిష్కారం కాదని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు అన్ని తరగతుల ప్రజానికాన్ని మోసం చేస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు చట్టం చేస్తామని వాగ్దానం చేసి అమలు చేయలేదని అన్నారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని, చాపకింద నీరులా అమలు చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ధరలు తగ్గిస్తామని చెప్పి తగ్గించకుండా మాయమాటలు చెబుతుందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో అన్ని తరగతుల ప్రజానికం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు నాయకులు ఇంజటి శ్రీనివాస్, ఎం ఆంజనేయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు, డేగల నాగేశ్వరరావు, కలిపిండి సత్యనారాయణ, కురటి సోమేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు ఏవైనా సరే మనందరం ఒక్కటే అనే నినాదాన్ని అఖిల భారత కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు గుర్తించి ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దాన్ని శాంతి వాతావరణం వచ్చాక మనం చేయాలని జూలై 9కి ఈరోజు వాయిదా వేయటం జరిగింది. అయితే జూలై 9న జరిగే సమ్మెని మనందరం కూడా జయప్రదం చేయాలి. అదే కాదు, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ప్రజలపైన భారాలు వేస్తూ ప్రజలను ఈరోజు ఉపాధి లేకుండా చేస్తూ కార్పొరేట్లకు సంపద పెంచే కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు. అందుకు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజానికం, అది ఉద్యోగులు అవ్వచ్చు, కార్మికులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు,
అనేక మంది ప్రజలు 180 మంది ప్రజలు ఈ దేశానికి సంబంధించిన సంపదని సృష్టించే వాళ్ళు. వీళ్ళు సంపద సృష్టించే వీళ్ళ పొట్టగొట్టి ఈ సంపదనంతా కూడా కొద్దిమందిగా ఉన్నటువంటి కార్పొరేట్లకు కట్టబెట్టే మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలిపడం జరిగింది. కానీ ఈరోజు దేశభక్తులు మేమే అని ఈరోజు చెప్తా ఉన్నారు. ఈ దేశాన్ని కాపాడే శక్తి ఒక మోడీకే ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు చెప్పే ఈ దేశానికి మోడీ కార్పొరేట్లకు సంపదను కట్టబెట్టే శక్తి ఉంది తప్ప ఈరోజు కార్మికులు, ఉద్యోగులు, ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళందరూ పుట్టగొట్టి ఈరోజు కార్పొరేట్లకు కట్టబెడతా ఉన్నారు. వాళ్ళ సంపద పెరుగుతూ ఉంది. కరోనా కాలంలో వాళ్ళ సంపద పెరిగింది. కార్మికులు ఎక్కడా కూడా లేవు. ఈరోజు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కాలరాసి ఈరోజు కార్పొరేట్లకు చుట్టాలుగా మార్చినటువంటి వ్యక్తి ఈ మోడీ. అందుకే వీటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. మన దేశంపై పాకిస్తాను తీవ్రవాదుల్ని ప్రేరేపించి యుద్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ వాతావరణ సమయంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదు. దేశంలో ఉన్నటువంటి ప్రజానికి ఐక్యంగా ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలని అఖిల భారత కార్మిక సంఘాలు సమ్మె జూలై 9కు వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు మన దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, కార్మికుల మీద, ఉద్యోగుల మీద యుద్ధం ప్రకటించారు. 28 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. కార్పొరేట్ శక్తులకి ఎలాంటి నష్టం చేయకూడదని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని తీవ్ర అన్యాయం చేసినటువంటి చట్టాలని సిఐటి తీవ్ర వ్యతిరేకిస్తుంది. ప్రధానమైనటువంటి ఈ లేబర్ కోడ్లు కార్మికుడు ట్రేడ్ యూనియన్ పెట్టుకున్న హక్కుని హరిస్తుంది, కార్మికుడు పని భద్రతని హరిస్తుంది, ఉద్యోగ భద్రత ఉండట్లేదు, గ్రాడ్యుయేటీ బోనస్ ఇట్లాంటి చట్టాలన్నీ కూడా ఈ రోజు మోడీ ప్రభుత్వం తొంగలో తొక్కి పరిస్తుంది. అంటే ఈజీ ఆఫ్ ద డూయింగ్ పేరుతో, సులభతరమైన వ్యాపారం పేరుతో కార్మికులకి నిలువు దోపిడీ చేసే చట్టాలని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె చేయాలని అఖిల భారత సంఘాలు నిర్ణయించాయి. కాబట్టి ప్రజానీకం అర్థం చేసుకుని రానున్న రోజుల్లో సమ్మె జరుగుతున్నటువంటి సమ్మె పోరాటానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా రాష్ట్రమంతా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినపల్లి శ్రీదేవి అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడిలో పార్టీ మండల అధ్యక్షురాలు ముదులూరి నాగమణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పట్టణ ప్రధాన రహదారి గుండా ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోర రామ్మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఎర్ర రఘు, వీరమల్లు పాండురంగ విఠల్, నంద్యాల చల్లారావు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నెల 22వ తారీఖున ఏదైతే పెహల్గామ్ లో సామాజిక టూరిస్టులుగా వెళ్లిన వారిని చాలా అన్యాయంగా, దారుణంగా 26 మందిని ఉగ్రవాదులు హతమార్చడం చాలా బాధాకరం. దానిలో భాగంగా ఈవేళ ఏదైతే భర్తల్ని ఆడవారు ముందుకే సింధూరాన్ని తుడిసివేసిన ఈ దుర్మార్గులకి బుద్ధి చెప్పే పనిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఆయన నామకరణం చేయటం, ఈవేళ ఈ ఆపరేషన్ సింధూర్ లో ఒక్క సైనికులు పాత్ర మన భారతదేశంలో ఉగ్రవాదుల్ని తిప్పికొట్టడంలో వారు శాఖసఖ్యంగా చేయటం, నావికా దళాలే కాదు అందరూ కూడా సైనికులు మొత్తం ఒక నిబద్ధతగా చాకచక్యంగా ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్ ఉగ్రవాదులు తరిమి కొట్టడం జరిగింది. ఈవేళ జమ్మూ కాశ్మీర్ లో టూరిజం గా రోజు రోజుకి ఉన్నతంగా ఎదిగే పరిస్థితులు, అందరూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ పర్యటనకి వెళ్ళటం, అక్కడ రోజు రోజుకి సంఖ్య పెరగటం, ఇది వారలేని పరిస్థితిలో చాలా దారుణంగా మహిళలు ఎదురుగా భర్తలు సింధూరం, భర్తల్ని చంపడం అన్నది చాలా దారుణం. ఏ సింధూరాన్ని అయితే తుడిచివేసిన వారికి గుణపాఠంగా ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయటం నరేంద్ర మోడీ గారు ఆయన ఆలోచన శక్తికి ఈవేళ ప్రపంచం కూడా యావత్ నివ్వెరిపోతుంది. ఈవేళ ఒకటే చెప్తున్నాం, ఉగ్రవాదాన్ని
అణిచివేయాలి. ఉగ్రవాదం భారత్ పాకిస్తాన్ ఈ రోజుకైనా తెలుసుకుని బుద్ధి తెచ్చుకోకపోతే నరేంద్ర మోడీ గారు క్షమించే ప్రసక్తే లేదు. ఈవేళ భారత ప్రధానమంత్రి ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చేయటం జరిగిందో యావత్ ప్రపంచం కూడా భారతదేశానికి వంక అభినందనలు తెలియజేయటం, అలాగే ఏదైతే ఉగ్రవాద శక్తులు ఇతర దేశాలు కూడా ఉన్నాయో భారతదేశం వంక చూడటానికి కన్నెత్తి చూడటానికి కూడా ఈవేళ భయపడే పరిస్థితి. ఇది ఒకటే చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఇది రామ్మూర్తి గారు చెప్పినట్టుగా ఇది సమాప్తం కాదు. ఉగ్రవాదాన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రీతం నరేంద్ర మోడీ గారు ప్రసక్తే లేదు, క్షమించే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా వారు విరమించుకోకపోతే గనక దుష్ప్రభావం కూడా ఉంటుందని తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన మా జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రోజు ఇక్కడ అజ్జమూరు గరువు నుంచి తిరంగ యాత్ర అన్నా క్యాంటీన్ వరకు చేయటం జరుగుతుంది తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ఆకివీడు పట్టణంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా భారత సైన్యానికి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పోరాటం చేస్తున్నటువంటి వారికి భారత ప్రజల మద్దతు తెలియజేస్తున్న భాగంగా ఈరోజు తిరంగా ర్యాలీ ఆకివీడు పట్టణంలో జరుగుతున్నది. పెద్దలు జిల్లా అధ్యక్షులు అయినపూడి శ్రీదేవి గారు, సాయి దుర్గరాజు గారు, అలాగే కార్యకర్తలు నాయకులందరూ కూడా మండల అధ్యక్షులు నాగమణి గారు నాయకత్వంలో ఈ రోజున తిరంగా ర్యాలీ జరుగుతున్నది. ఏదైతే పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రమూకలు అతి దారుణంగా మహిళల ఎదురుగున్న భర్తల్ని మతం అడిగి మరి హిందువుల్ని 27 మందిని చంపినటువంటి దుర్ఘటనకి ప్రతీకారంగా ఈ దేశ ప్రధాని, ఈ దేశ సైన్యం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ భాగంగా ఒక 3 రోజుల్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంపుల్ని, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ఆయుపట్టులైనటువంటి ఎయిర్ బేస్లన్నింటి కూడా సర్వనాశనం చేయడం జరిగినది. వెంటనే దిక్కు చూడని పరిస్థితుల్లో పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి కాల్పని ఎవరైనా కోరడం జరిగింది. కొంతమంది యూట్యూబర్లు అమ్ముడుపోయి పాకిస్తాన్కి అందజేయడం జరిగింది. వాళ్ళందరి విషయంలో కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి అటువంటి వారు ఎక్కడ దొరికినా సరే తన్ని కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా దేశ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు ఈ అవకాశం కల్పించడం మీ అందరికి కూడా. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో తేనెటీగల పాత్ర కీలకమని, తేనెటీగలు అంతరించిపోతే ఆహార కొరత ముప్పు తప్పదని భీమవరం ఎంపీడీఓ ఎన్ మురళీ గంగాధర్రావు, మండల వ్యవసాయ అధికారి నిమ్మల శ్రీనివాసరావు, పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ మట్లపూడి సత్యనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని నిర్వహించారు. మురళీ గంగాధర్రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తేనెను ఎక్కువగా వినియోగిస్తారని, చాలా మంది తేనెటీగల పెంపకంపై ఆధారపడి కూడా జీవిస్తున్నారని అన్నారు. భూమి మీద తేనెటీగలే లేకపోతే మనిషి జీవితం దుర్భరమవుతుందని లండన్ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ తేనె ఎంత రుచికరమో అంత ఆరోగ్యదాయకమని, ప్రతిరోజు తగిన మోతాదులో తేనెను తీసుకోవడం ద్వారా పలు అనారోగ్యాల బారి నుండి బయటపడవచ్చని అన్నారు. భూమి మీద కష్టించే జీవుల జాబితాలో తేనెటీగలు ముందుంటాయని అన్నారు. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతూ మరోవైపు మనకు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎన్ శ్రీనివాసరావు, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మన ముఖ్యంగా రంగసాయి గారికి, అదేవిధంగా సార్ కేజీఆర్లో రిటైర్ అయ్యి దీని మీద మంచి పరిశోధన చేస్తున్నారు. అదేవిధంగా మరి ఇంకా కొంతమంది ఆయన జంగారెడ్డి గుడి, ధర్మాజీ గుడి నుండి వచ్చిన అందరికీ, అదేవిధంగా మా ఎంఈఓ గారికి, మా స్టాఫ్, ముఖ్యంగా ఈ కార్యక్రమాలను బాగా ప్రమోట్ చేస్తున్నటువంటి పెద్దలు రంగసాయి గారు, వీరందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇలా నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు సార్. మరి తేనెటీగల పెంపకం ఈ కార్యక్రమం మీద మరి ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని ఏంటంటే మన మే 20వ తేదీన ఆంటం జానువా గారి పుట్టినదినోత్సవం సందర్భంగా మరి ఆయన ఈ సెరికల్చర్, ఈ తేనెటీగల ఈ పెంపకం గురించి అది ఆయన బహుగా కృషి చేశారు. కాబట్టి ఆయన జన్మదినాన్ని ఈ తేనెటీగల దినోత్సవంగా మరి ప్రతి సంవత్సరం మే 20న జరుపుకుని మరి దీనికి ఆరోగ్య పరిరక్షణలో ఇది బాగవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మే 20వ తారీఖున తేనెటీగల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మన భీమవరంలో
రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ తేనెటీగల అభివృద్ధికి వాటి పర్యావరణానికి ఎలా ఉపయోగపడుతుందో మనకి వివరంగా తెలియజేశారు. అంతేకాకుండా మన న్యాచురోపతిస్ట్ అయిన మంతెన సత్యనారాయణరాజు గారు కూడా ఈ తేనెటీగల ద్వారా సేకరించినటువంటి ఈ తేనెని మనం ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు అలాగే పేషెంట్స్కి తక్షణ శక్తినిచ్చేదిగా దీన్ని చెబుతూ ఉంటారు. అలాగే మనం గతం కన్నా ఇప్పుడు ఈ తేనెటీగల్ని మనం కాపాడుకోవటం రక్షించుకోవటం వల్ల మన భావితరాలకే మనకి మార్గదర్శకులు అవుతుంది. ఈరోజు అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రంగసాయి గారికి అట్లాగే పర్యావరణ పరిరక్షకులకి వివిధ శాఖల అధికారులందరికీ నమస్కారం. ఈ యొక్క తేనెటీగలు మనకి పర్యావరణాన్ని కాపాడుతుంతో పాటు ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి తేనెటీగల పెంపకం మీద మనకి దగ్గరలో ఉన్నటువంటి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారండి. ఆసక్తి గల వారు రంగసాయి గారిని కానీ ఎండిఓ గారిని కానీ మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఈ రకంగా తేనెటీగల పెంపకంపై కూడా వారు అవగాహన కల్పించి వారికి సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. తద్వారా గవర్నమెంట్ దగ్గర నుంచి స్వయం ఉపాధికి సంబంధించి కూడా దీని మీద ఏదైనా సబ్సిడీలు ఉంటే కూడా అవైల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అట్లాగే మెడిసినల్గా కూడా మనం అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి పర్యావరణంతో కాపాడుతూ పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన రంగసాయి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని. ఒక మంచి రోజే, ఎందుకంటే విజ్ఞానాన్ని పంచేటువంటి శ్రీ విజ్ఞాన వేదిక ఏ కార్యక్రమం చేసినా సామాన్యులకే కాదు మేధావులకు కూడా విజ్ఞానాన్ని పంచుతుంది. ఎందుకంటే మనము ఆ విషయాన్ని మీద మళ్ళా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి పెరుగుతుంది. తేనెటీగల రోజు అనేది దీన్ని ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లోనే చేస్తుంటారు. దాని ప్రాముఖ్యత తెలుసుకోవడమే ప్రధాన ఉద్దేశము. ఏంటి ప్రాముఖ్యత అంటే తేనెటీగల మూలంగా మనము వ్యవసాయ రంగము సుభిక్షంగా ఉంటుంది. మెయిన్ అంటే పాలినేషన్ అనే ఒక ప్రక్రియ, సహజ ప్రక్రియని ఏది కాపాడతాయి. అయితే మనము రైతులు తెలిసి తెలియక రకరకాలైనటువంటి పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ వాడటం మూలంగా తేనెటీగల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం మూలంగా తప్పకంతులు వస్తాయి. అంటే మనకి మంచి ధాన్యం దిగుబడి తగ్గిపోతుంది అనమాట. దాని మూలంగా నష్టం అవుతుంది. సహజమైనటువంటి పాలినేషన్ జరిగినట్లయితే రైతులు లాభపడతారు. అదేవిధంగా పాలినేషన్ కాకుండా మరొక ప్రయోగం ఏంటంటే తేనెటీగల మూలంగా మానవాళికే ఎన్నో లాభాలు ఉన్నాయి. పర్యావరణానికి కూడా పరోక్షంగా ఎన్నో లాభాలు చేస్తుంది. అంటే తేనెటీగల మూలంగా మన చక్రం, ఆహారపు చక్రం అనేది సక్రమంగా పనిచేస్తుంది. తద్వారా హైరార్కీలో మనకి అనేక జాతులు అంతరించిపోకుండా వాటికి కావలసిన ఆహారము, వసతులు, రకరకాలైన కార్యక్రమాలను ప్రోత్సహించబడతాయి. అలాగే తేనెటీగలు అనేవి మనకి మానవాళికి ఎన్నో రకాల ప్రయోజనాలు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేటువంటి తేనె కాకుండా ఈ ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు అనేక రకమైనటువంటి ఉత్పత్తుల్ని ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి కాకుండా మనకి వైద్యంలో ఉపయోగపడేటువంటి రకరకాలైనటువంటి యాంటీబయాటిక్స్, అలాగే ఆరోగ్యపరంగా సంబంధించిన విషయాలన్నీ కూడా తేనెటీగలు లేకపోతే అవి జరగవు, ముందుకు వెళ్ళవు. కాబట్టి తేనెటీగలను కాపాడుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని ఏదో ఒక పేరు మీద బుష్ చెట్లు, పూలు వీటిలన్నింటినీ కూడా నాశనం చేయటం అనేది, దాని వ్యవస్థలని అంటే పర్యావరణ వ్యవస్థల్ని పాడు చేయటం అనేది అది తేనెటీగలకు నష్టం జరుగుతుంది. కాబట్టి తేనెటీగల్ని కాపాడుకుని పర్యావరణం కాపాడడం ద్వారా మానవాళికి అలాగే పర్యావరణాన్ని మనం ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవాన్ని విజ్ఞాన వేదిక కేంద్రం రంగసాయి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మానవాళికి ఎంతో అవసరమైన తేనెని తయారు చేయడంలో ఈ తేనెటీగల పాత్ర ఎంతో కీలకమైనది. ఈ తేనెటీగల యొక్క జీవన విధానం కూడా పోల్చుకుంటే మన జీవన విధానం ఎలా ఉంటుందో వాటి జీవన విధానం కూడా అలాగే ఉంటుంది. వీటిని కనుక్కోవడంలో మయన్మార్ దేశంలో తేనెటీగలు కనుక్కున్న వీటి యొక్క పెంపకంలో మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది మాత్రం ఈజిప్ట్, చైనా దేశాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.